అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆరాధ్య దైవం, ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, రాజకీయ రంగంలో దేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి అధికారంలో తీసుకొచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా నాయకులందరి తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, అంటే మొగటం లేని మహారాజు, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించి రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, వారి తెలుగుదేశం పార్టీ గూడు నీడ నినాదంతో స్థాపించిన వారి యొక్క నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. తదుపరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగుతా రేపు 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రయాణిస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడి ఇళ్ళు గూడ నీడ నినాదంతో ప్రారంభమైన ఇదే పార్టీ వారి మనవడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరొక రికార్డ్, ఆయన ఏ విధంగా రికార్డులు సృష్టించారో ఈయన కూడా అదేవిధంగా కోటి సభ్యత్వాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీలో కోటి సభ్యత్వాలు రావడం అంటే అది కూడా ఒక రికార్డు. దాన్ని ముందుకు దూసుకువెళ్తుంది. ఇటువంటి ఆయన ఆశయాల్ని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం.